శ్రీమన్నారాయుడి కృపాకటాక్షాలు, లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కావాలంటే ఇదే మంచి తరుణం. పండితులు గోపాలాచార్యులు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి ఆశీస్సులు, లక్ష్మీదేవి కృపాకటాక్షాలకు ఇదే మంచి తరుణమని పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకుడు పీసపాటి గోపాలాచార్యులు తెలిపారు. ఏకాదశి విశిష్టతను ఆయన వివరించారు. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ ఆయనాల్లో ఉన్నటువంటి విశేషమైన ఏకాదశులు 4 వస్తాయి. అందులో తొలి ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి అంటాం. స్వామి పౌర్ణమి సేవకి వెళ్తాడు. ఇక్కడ నుంచి రాత్రి భాగం అనేది ఏర్పడుతుంది. దీన్ని దక్షిణాయనం అంటారు. ఇక్కడ నుంచి మరో 4 రోజులు దక్షిణాయనం ఏర్పడుతుంది. తర్వాత పరివర్తన ఏకాదశి, భాద్రపద మాసంలో పరివర్తన ఏకాదశి వస్తుంది. కార్తీక మాసంలో ఆయన లేవడం జరుగుతుంది. క్షీరాబ్ద ద్వాదశి ఏకాదశి అంటాం దాన్ని. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి వస్తుంది. ఇవి ఆ తర్వాత భీష్మ ఏకాదశి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏకాదశి. 24 ఏకాదశులు, ఇంపార్టెంట్ ఏకాదశులు 4. అందులో తొలి ఏకాదశి